అందరికీ నమస్తే అండి. ఈ ఆలయం వచ్చి మహాకామేశ్వరి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం అండి. ఇండియాలో ఉన్న లింగాలన్నీ ఒకే చోట కొలువై ఉన్న టెంపుల్ అండి. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. అయితే ఈ ఆలయం అడ్రస్ ఏమొచ్చి వైజాగ్ నుంచి పెందుర్తి 18 కిలోమీటర్లు అండి. దానికి ముందే మనం గవర్నమెంట్ కాలేజీ, పాత గవర్నమెంట్ కాలేజీ కొండ మీద వెంకటాద్రి కిందన ఉందండి ఈ ఆలయము. పూర్తిగా ఫస్ట్ వీడియో కింద ఇది రిలే చేస్తున్నాను. సెకండ్ వీడియో కూడా ఉందండి. ఇది కార్తీక మాసం కదా, ఇది జ్వాలాతోరణ కార్యక్రమం ఉందండి. ఈవినింగ్ వచ్చి కూడా వీడియో తీస్తాను. అయితే టెంపుల్కి వచ్చి చూడండి. ఇగోండి టెంపుల్ బయట నుంచి మీరు చూస్తున్నారు కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి హోమం నిర్వహిస్తున్నారండి. తెల్లవారు 4 గంటలకి కార్యక్రమాలు మొదలైపోయాయండి. అమ్మవారి పంచామృత అభిషేకాలు, ఆ శివలింగాలు, భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలకు కూడా అభిషేకాలన్నీ స్టార్ట్ అయిపోయాయండి. భక్తులందరూ వచ్చి అక్కడ కలశాలతోనే స్వామివారికి అభిషేకాలు స్వయంగా చేసుకుంటున్నారండి. వారంతలు వాళ్ళే. అయితే కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు ప్రత్యేకించి ఒక జ్వాలాతోరణం ఉందండి. దానికోసం డీటెయిల్స్ అని చెప్తానండి. ముందు మనం హోమం జరుగుతుంది, అక్కడికి వెళ్దాము. అవన్నీ ఇగోని ఎంట్రన్స్లోని ఇగోని చక్కగా గంటస్తంభం, అమ్మవారి గుడి అంతా చూడండి. అటు ఇటు జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి చూడండి, మీరే కనబడుతున్నాయి కదా. ఒక్కొక్క గుడికి ఒక జ్యోతిర్లింగం ఉందండి. ఇగోని హోమం స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారికి పూజ చేశారండి. అవుతుంది. ఇగోండి కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. అక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ కలుషము తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి మీరు అక్కడ పంతులు గారు వివరిస్తున్నారండి ఎలా చేయాలని. మీరు స్వయంగా వెళ్ళి చేసుకునే అవకాశం అండి. నేను ముందు చెప్పాను కదా జ్వాలాతోరణం అండి. దానికోసం నాకు తెలిసి 2 ముక్కలు మీకు చెప్తానండి. మన జీవితంలో చేసిన తప్పులకి మన జీవితం ముగించాక మనకి నరకలోకానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎదురయ్యేది అండి జ్వాలేనండి. దాన్ని తప్పించుకోవడానికి పరమేశ్వరుడి కృప మనకు కావాలండి. దానికోసకి జ్వాలాతోరణంలో పాల్గొనాలండి. స్వామివారు దాని కింద నుంచి 3 సార్లు అటు ఇటు తిరుగుతారండి జ్వాలాతోరణం. దాని వెంబడ కూడా స్వామివారు వెంటక మనం కూడా వెళ్తే మనకి సంబంధించిన పాపాలన్నీ పోతాయి, చేసిన తప్పు అన్నీ క్లియర్ అయిపోతాయండి. అందుకోసం మనం ఖచ్చితంగా ఏంటంటే వస్తున్నది ఇది. ఇగోండి మీకు కనపస్తున్నాయి కదా ఆ జ్యోతిర్లింగాల టెంపుల్స్. ఇగో అమ్మవారి టెంపుల్. మనము తర్వాత అమ్మవారిని దర్శించుకుందాము. ఇగోండి చూస్తున్నారు కదా, ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం అండి. సౌరాత్ గుజరాత్లో ఉందండి ఈ లింగం. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి. ఇది శ్రీశైలంలో ఉంది. సెకండ్ చూస్తున్నారు కదా, ఇది 3వది శ్రీ మహాకామేశ్వరి జ్యోతిర్లింగం అండి. మధ్యప్రదేశ్లో ఉంది. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అండి. శివపురి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది 5వది అండి శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం అండి. దేవగఢ్ జార్ఖండ్లో ఉంది. ఇక చూస్తున్నారు కదా శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం అండి. పూణే మహారాష్ట్రలో ఉంది కదా. ఇప్పటి వరకు మనకి 6 జ్యోతిర్లింగాలు చూపించాను. నెక్స్ట్ మనం మిగతా 6టికి అటుపక్క వెళ్తాము. టెంపుల్కి అటుపక్క మధ్యలోని మహాకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడి నుంచి మనము అటు వెళ్ళి మొత్తం అంతా మీకు చూపిస్తాను కదా. అటుపక్క 6 లింగాల్ని పరిచయం చేస్తాను. మనం ఇటుపక్క వచ్చాము. ఇటుపక్క మళ్ళీ టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్స్ ఒక్కొక్క లింగం ఉంది. మొత్తం అన్నీ మనం దర్శనం చేసుకుందాము. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, మీరు చూడండి ప్లీజ్. చూస్తారు కదా శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం అండి. రామేశ్వరంలో తమిళనాడులో ఉంది అండి. ఇది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకావనము గుజరాత్లో ఉంది. ఇది ఇకండి చూస్తున్నారు కదా శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అండి. వారణాసి ఉత్తరప్రదేశ్ అండి. ఇది ఉన్న లింగము. ఇవి చూడండి చూస్తున్నారు కదా జ్యోతిర్లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం అండి. హిమగిరి ఉత్తరాఖండ. మీరు చూస్తున్నారు కదా, చాలా కష్టతరమైన ప్రయాణం ఇది. మనం వెళ్ళి దర్శించడానికి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. మీ దర్శించడం కోసం ఇక్కడ ఉండే లింగాన్ని వీడియో తీసి పెడుతున్నాను, మీరు చూడండి. స్వామివారిని దర్శించుకోండి.
శ్రీ సృష్టేశ్వర జ్యోతిర్లింగం అండి, ఔరంగాబాదు మహారాష్ట్రలో ఉంది. లేకపోతే 12 గంటలు రావచ్చా? చూసారు కదా, మహాకామేశ్వర అమ్మవారి ఆరతికి మనం వచ్చాము. అమ్మవారి ఆరతి అందుకునే అదృష్టం కలిగింది. అమ్మవారికి వీడియో తీయనివారండి, లక్కీగా మనకి ఈరోజు అవకాశం దొరికింది. మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఏమిటి జ్యోతిర్లింగాల తాలూకు విశిష్టత అంటే, మన భారతదేశం మొత్తం తిరిగి దర్శించవలసిన క్షేత్రాలు 12, వాటినే జ్యోతిర్లింగాలు అంటారు. ఆ యొక్క జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క దేవాలయాన్ని దర్శనం చేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్ని కూడా దర్శనం చేసినటువంటి అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. కావున అందులోని కార్తీక మాసం చాలా విశిష్టత. ఈ దేవాలయంలో భక్తుల చేతనే అయ్యవారికి అభిషేకం చేయించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి అభిషేకం మీ యొక్క హస్తాలతో చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈనాడు కార్తీక మాసం ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రాతకాలం 5వ గంటకల్లా పంచామృతాభిషేకములు జరుగుతున్నాయి. అలాగే కార్తీక మాసం ఈనాడు పౌర్ణమి, అమ్మవారికి ప్రాతకాలం 6 గంటలకి అభిషేకం జరిగింది. 9 గంటల నుండి చండీ హోమం ప్రారంభమైంది. అలాగే సాయంకాలం 4 గంటలకి శ్రీచక్రార్చన, 6 గంటలకి జ్వాలాద్వారణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో 6 గంటలకి జ్వాలాద్వారణ కార్యక్రమానికి ముందు అయ్యవారిని ఊరడగింపు సేవ అంటే, ఎవరైతే భక్తులు తన దగ్గరికి రారో వారి వద్దకి స్వామివారే వెళ్ళి వారిని ఆశీర్వదించి వస్తారు. ఆ యొక్క ఊరేగింపు సేవ జరిగిన తర్వాత అయ్యవారితో పాటుగా మనమందరం కూడా ఆ యొక్క జ్వాలాతోరణం కింద వెళ్తాం. ఈ యొక్క జ్వాలాతోరణం తాలూకు విశిష్టత ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఈ యొక్క జ్వాలాతోరణం కింద వెళ్తారో వారికి యమద్వారంలో జ్వాలాతోరణం ఉండదు. ఎంచేతంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా. అంచేత ఈ యొక్క జ్వాలాతోరణం కింద ప్రతి ఒక్కరూ కూడా నడవడం చాలా విశిష్టత. జై శ్రీ గురుదత్త. ఈనాటి ఈ కార్యక్రమానికి తిలకించినందుకు ముఖ్యంగా ఈ టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఈశ్వరానుగ్రహం పొందాలని కోరుకుంటూ శ్రీ 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 మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో ఈ కార్తీక మహోత్సవ కార్యక్రమాలు అక్కడ రమ్యంగా జరుగుతున్నాయి. అలాగే ఈ పర్వదినంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం అందే అభిషేక కార్యక్రమాలు అయ్యాయి. అలాగే అమ్మవారి దర్శనాలు జరుగుతున్నది, అయ్యవారి దర్శనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి అమ్మవారి యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అలాగే ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి చండీ హోమం జరుగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి శ్రీచక్రార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విధంగా మా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలయమునందు అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ ఈశ్వరానుగ్రహంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చూసారు కదా, జ్యోతిర్లింగాలను అమ్మవారి దర్శనం అయితే అయ్యింది కదా. నా ఛానల్ చూస్తున్నాను, ధన్యవాదాలు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే సెకండ్ వీడియో కింద సాయంత్రం జరిగే దీపోత్సవం జ్వాలాతోరణ కార్యక్రమాలన్నీ వైభవంగా సాగబోతున్నాయండి. ఆ వీడియో మొత్తం సెకండ్ వీడియో కింద పెడతాను. ఇది ఫస్ట్ వీడియో, మీరే చూడండి.